డాక్టర్ శివభాగ్యారావు గారు బాపట్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్థాపించి రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలను ఆయన సందర్శించినట్టు పేర్కొన్నారు. రిజర్వేషన్ కోసం ఏళ్ల తరబడి కాపులు పోరాటాలు చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. తాను బాపట్ల అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కాపులకు 15% రిజర్వేషన్ కోసం పోరాడతానని ఆయన కాపులందరికీ హామీ ఇచ్చారు. కావున కాపులందరూ తన విజిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను కట్కల శివభాగ్యారావు. గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది స్థాపించడం జరిగింది. ఈ యొక్క పార్టీ ద్వారా ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించినప్పుడు కాపు సామాజిక వర్గం మాకు రిజర్వేషన్స్ కావాలి అనేసి పోరాటాలు కూడా చేశారు. రైలు కూడా తగలబెట్టడం జరిగింది. ఈ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీ తరఫున నేను కాపులకు 15% రిజర్వేషన్ ఉండాలనేసి మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో ఈ యొక్క స్లోగన్ బయటకు తీసుకురావాలంటే నేను ఈ యొక్క నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పార్టీ తరఫున మీరు నాకు మద్దతు ఇచ్చి గెలిపించినట్లయితే మీ స్లోగన్ని నా స్లోగన్గా తీసుకుని ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో కాపులకు 15% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేస్తా అనేసి మీకు మాటిస్తూ ఒక్క ఛాన్స్ ఇచ్చేసేసి మార్పును తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తారనేసి ఆశిస్తున్నాను. జై హింద్.